ఓకే అండి. లాస్ట్‌లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెప్పాము. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి. లెంత్ ఆఫ్ కార్డ్. లెంత్ ఆఫ్ కార్డ్. లెంత్ ఆఫ్ ద కార్డ్ అండి. ఇది L=0 లైన్ అవుతున్నప్పుడు ఏ నుంచి బి గల డిస్టెన్స్ ని లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటామండి. ఇది సర్కిల్ కి సెంటర్ అనుకోండి. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. అది డి అవుతుంది. ఇది రేడియస్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఈ పొయ్యి ఎప్పుడు కూడా సెంటర్ నుంచి డ్రా చేసిన లైన్ పోయి మిడ్ పాయింట్ ఆఫ్ ద కోఆర్డినేట్ వచ్చేసి పొయ్యి ఇది ఎంత అవుతుంది, ఇది కూడా అంతే అవుతుంది. మీకు ఏఎం వరకు ఎంత అయితే ఎంత అవుతుందంటే అండి, ఏ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది పైథాగరస్ థియరమే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అవుతుంది. అది ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ వచ్చింది దీనికి. ఈ ఏమికి డబల్ 2 ఆర్ స్క్వేర్ మైనస్ డి. 2 ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇక్కడ నుంచి లెంత్ ఆఫ్ ద కార్డ్ అనగానే ఏం చెప్పాలి ఫార్ములా? 2 ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. డి అంటే సెంటర్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. సెంటర్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాలి. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్. ఈజీ, రెండు కడతాం. లైన్ కి ఈక్వేషన్ అతనే ఇస్తాడండి. లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి కట్టొచ్చు, సెంటర్ సర్కిల్ కి రేడియస్ కట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి, intercepts made by a circle on x-axis and y-axis and y-axis అని పెట్టుకోండి. intercepts made by a circle on x-axis and y-axis అని పెట్టుకోండి. ఇవ్వండి, ఇట్లా ఉంది. ఇది x-axis అనుకోండి, ఇది ఏ, ఇది బి అనుకోండి. ఇది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ x-axis అండి. ఇది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ x-axis. డైరెక్ట్ గా లెంత్ ఆఫ్ ద కార్డ్ లాగే ఉంటుంది. లెంత్ ఆఫ్ ద కార్డ్ లాగే ఉంటుంది. ఇది S=0 సర్కిల్ అనుకోండి. S=0 సర్కిల్ అంటే సెంటర్ ఎంత అయిద్దండి? -G, -F. ఇదేమో రేడియస్ అవుతుంది. ఇది x-axis గల డిస్టెన్స్ మోడ్ ఆఫ్ y కోఆర్డినేట్ అండి, మోడ్ F అవుతుంది. అప్పుడు ఏఎం ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ అంటే తెలుసండి. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ రేడియస్, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి మైనస్ ఎఫ్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. ఇప్పుడు ఏబి ఎంత అవుతుందండి? ఏబి ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ అండ్ x-axis అండి. x-intercept అంటుందండి. x-intercept ఎంత అండి? 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. అప్పుడు వాట్ ఈస్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ x-axis? సిమిలర్లీ y ఇంటర్సెప్ట్ ఎంత అండి? 2x² - 6.
2 root f square minus c. C. But what is the intercept made by the circle on x-axis? 2 root G square minus C. Intercept made by the circle on y-axis, 2 root F square minus C. f square minus c. సార్ అది ఏబిఐ ఏసీయా సార్ ఏఎం సార్ ఆ? ఏఎం కదా సార్ అవును, స్టార్టింగ్ లోది ఏమో అది ఏవి. కాబట్టి వాట్ ఇస్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్? 2 root G 2 root G square square minus C. నెక్స్ట్ అండి, నోట్ పాయింట్ రాసినట్టేనా? So, Condition that the circle S is equal to 0 touches first one and x-axis is touches x-axis is g square is equal to c and touches y-axis is f square is equal to c. Touches both the axes is g square is equal to f square is equal to c. చెప్తారు ఎందుకైంది అలాగా? సర్కిల్ టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ అన్నాడంటే మీనింగ్ ఏంటి? లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏమైనట్టు? 2 root G square 2 root minus G c square ఏమైనట్టు? minus C. 0 అయినట్టు. అప్పుడు G square ఎంత వచ్చింది? c అవుతుంది. అలాగా సర్కిల్ టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ అన్నాడంటే ఇంటర్సెప్ట్ ఉండిద్దా ఉండదా? సర్కిల్ టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ అన్నాడంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉండిద్దా ఉండదా? ఎక్స్ యాక్సిస్ మీద చేసి ఇంటర్సెప్ట్ ఉండదు. ఏమంటారు? ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఉండదు కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ 0కి ఈక్వల్ చేయటమే. జీ స్క్వేర్ ఈక్వల్ సి వచ్చింది. సార్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ నోట్ పాయింట్ అండి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇది ఇంపార్టెంట్ అండి, ఐపీ కూడా ఇంపార్టెంట్ బాగా. The equation of the circle, the equation of the circle which touches first one and x-axis at x1 comma 0 is of the form x-axis ని x1 comma 0 దగ్గర టచ్ చేసే సర్కిల్ కావాలండి. is of the form x minus x1 whole square plus y square plus 2fy is equal to 0. x1 comma 0 దగ్గర టచ్ చేసే సర్కిల్ కి ఈక్వేషన్ కావాలండి. ఇదిగోండి, ఇది x1 కాబట్టి సర్కిల్ యొక్క x కోఆర్డినేట్ x1 అవుతుందండి. సెంటర్ యొక్క x కోఆర్డినేట్ x1 అవుతుంది. y కోఆర్డినేట్ ఎంతో తెలీదు కాబట్టి x మైనస్ x1 హోల్ స్క్వేర్, సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనగానే x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటాం. x కోఆర్డినేట్ దొరికింది కాబట్టి x మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇంకా ఏ టర్మ్ ఉంటుందండి దీంట్లో? ఎక్స్ స్క్వేర్ టర్మ్ వచ్చింది, ఎక్స్ టర్మ్ వచ్చింది, కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. ఇంకేముంటాయి? y స్క్వేర్ ప్లస్ 2fy 0. అంటే అర్థమైందా, అర్థం కలదా? అర్థమైంది.
సెంటర్ ఎక్స్ కోఆర్డినేట్ తెలిసిపోతుందండి. సెంటర్కి ఎక్స్ కోఆర్డినేట్ తెలుస్తుంది మనకి. ఈజ్ ఆఫ్ ద ఫామ్ అన్నాం, మొత్తం ఈక్వేషన్ మొత్తం తెలియదు. ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఏ ఫామ్ లో ఉంటుందో చెప్తున్నాం అంతే. అవునా? sir. సెంటర్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంతండి? x1. కాబట్టి x మైనస్ x1 హోల్ స్క్వేర్ రాయండి. సర్కిల్కి ఈక్వేషన్ అనగానే ఎక్స్ స్క్వేర్ టర్మ్ x1 ఓకేనా, కాన్స్టెంట్ టర్మ్. మూడు వచ్చేసింది. ఇంకేం రావాలి? వై స్క్వేర్ ఎఫ్ వై టర్మ్ రావాలి. అట్లాగే మీరే చెప్పాలి. సెకండ్ వన్ మీరే చెప్పాలి. టచెస్ వై యాక్సిస్ ఎట్ 0,y1 0,y1. ఈజ్ ఆఫ్ ద ఫామ్ చెప్పాలి మీరే. ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఏ ఫామ్ లో ఉంటుందో చెప్పాలి. y మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ చెప్పట్లేదు, ఫాస్ట్ చెప్పాల్సింది. Square plus 2gx is equal to 0. ఇది టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ద పాయింట్ అని చెప్పి ఎక్స్ యాక్సిస్ టచ్ చేసే పాయింట్ ఇచ్చినప్పుడు వాడుకోవచ్చు దీన్ని. ఈ సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ద పాయింట్ x1, 0 అంటే ఇది వాడుకోవాలి. సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటే ఈ కండిషన్ గుర్తు రావాలి. సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ద పాయింట్ అంటే ఇది గుర్తు రావాలి. మన సర్కిల్ ఈక్వేషన్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అని వదిలిపెట్టితే పై కండిషన్ గుర్తు రావాలి. నెక్స్ట్ నోట్ పాయింట్ అండి. చూడండి, ఇట్లాగే నేను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తున్నా. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, బోత్ యాక్సిస్ ని టచ్ చేస్తూ. బోత్ యాక్సిస్ ని టచ్ చేస్తూ సపోజ్ దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుంది. అప్పుడు సెంటర్ ఎంత అయింది దీనికి? ఆర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక సర్కిల్ ఉంది, బోత్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది, రేడియస్ ఆర్ఏ. సెంటర్ ఎంత అయితే చెప్పండి మీరే? మైనస్ ఆర్. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, రేడియస్ స్మాల్ ఆర్ఏ. సెంటర్ ఎంత అయితే చెప్పండి? అండ్ రోహిత్, బోత్ యాక్సిస్ ని టచ్ చేస్తూ రేడియస్ స్మాల్ ఆర్. సెంటర్ ఎంత మీరు డిసైడ్ చేయాలి. మైనస్ Minus r, minus. మైనస్ ఆర్ Minus l. మైనస్. ఇక్కడ ఒకటి ఉంటుంది ఫోర్త్ క్వాడ్రంట్ లో చెప్పాలి. Plus r, minus l. ప్లస్ ఆర్ మైనస్ ఆర్. కాబట్టి ఏం మాట రాయొచ్చండి పక్కన? దేర్ ఆర్ ఫర్ ఏ గివెన్ రేడియస్ స్మాల్ ఆర్, ఫర్ ఏ గివెన్ ఇట్లా రాద్దామండి, ఫర్ ఏ గివెన్ రేడియస్ స్మాల్ ఆర్, ఫర్ ఏ గివెన్ రేడియస్ స్మాల్ ఆర్, there are 4 circles. There are 4 circles which touches both the axes. Both axes ని టచ్ చేస్తూ ఎన్ని సర్కిల్స్ ఉంటాయండి? 4 సర్కిల్స్ ఉంటాయి. కానీ దాని సెంటర్ తెలిసినాయి, దానికి యొక్క రేడియస్ తెలిసినాయి మీకు. ఓకేనా? ఫాలో అయినట్టే అక్కడి వరకు? Yes, sir. చెప్పండి, ఫాలో అయినట్టే లేదా? Yes, sir. ఓకే, నెక్స్ట్